హలో అండి, ఈరోజు నేను 2 రకాల పొడులు చేస్తున్నాను. పల్లీల పొడి ఒకటి, కొబ్బరి పొడి ఒకటి చేస్తున్నాను. చూస్తూ ఉండండి. ఈరోజు ఫస్ట్ కొబ్బరి పొడి తయారు చేద్దాం. ఫస్ట్ ఎండుమిరపకాయలు వేంపుకోవాలి. తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని వేంపుకోవాలి. మిరపకాయలు వేగిపోయాయి. కొబ్బరి పొడికి కావలసిన పదార్థాలు: కొన్ని వెల్లుల్లిపాయలు, కొంచెం కొబ్బరి, ఉప్పు. కొబ్బరి పొడి కొట్టేసుకుందామా. తర్వాత పల్లీలు వేయించుకొని పల్లీల పొడి కొట్టుకుందాం. ఇప్పుడు ఫస్ట్ ఎండుమిరపకాయలు మిక్సీకి వేసుకోవాలి. కొంచెం ఉప్పు తగినంత వేసుకొని మిక్సీ పెట్టుకొని మిక్సీ వేసుకోవాలి. ఫస్ట్ ఎండుమిర్చి ఇలా మిక్సీ వేసుకోవాలి. తర్వాత కొబ్బరి వేసుకొని మళ్ళీ ఒకసారి కొంచెం ఆడించుకోవాలి. బాగా మిగిలింది. వెల్లుల్లిపాయలు ఒక గడ్డంతా వేసుకోవాలి. వెల్లుల్లిపాయలు వలకూడదు, పుట్టుతో వేసుకోవాలి. ఇలా వచ్చేస్తుంది. కొబ్బరి పొడి రెడీ. ఇది ఇడ్లీలోకి కానీ, ఆరోగ్యం బాలేక జలుబు, దగ్గు ఏమైనా ఉన్నప్పుడు మంచిగా నోటికి కారంగా బాగుంటుంది. ఇప్పుడు కొబ్బరి పొడి బౌల్లో తీసుకుని మూత పెట్టుకుంటే ఎన్ని రోజులైనా నిలువ ఉంటుంది. మంచిది జలుబుకు, దగ్గుకు, జ్వరాలకి మంచిగా ఉంటుంది. కొబ్బరి పొడి రెడీ. నెక్స్ట్ పల్లీల పొడి. ఫస్ట్ ఎండుమిరపకాయలు వేయించుకుందాం. ఎండుమిరపకాయలు వేయించుకొని ఆయిల్ కావాలి. కొంచెం ఆయిల్ వేసుకొని ఎండుమిరపకాయలు వేయించుకోవాలి. ఎండుమిరపకాయలు వేగినాయి. తర్వాత పల్లీలు వేంపుకోవాలి. పల్లీలు వేసుకొని పల్లీలు వేగిన తర్వాత ఇలా వచ్చేంత వరకు పల్లీలు వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో వేయించుకోండి. ఇలా చల్లారాక మిక్సీ పట్టుకుందాం. ఓకేనా? ఇప్పుడు పల్లీలు చల్లారిపోయాయి. చల్లారిన తర్వాతనే మిక్సీకి వేసుకోవాలి. ఇప్పుడు ఎండుమిరపకాయలు మిక్సీకి వేసుకోండి. రోలు ఉన్న రోట్లో వేసుకోవడం మంచిది. రోల్ లేదు కాబట్టి మనం మిక్సీకి వేసుకోవాలి. ఉప్పు తగినంత. ఇప్పుడు మిక్సీకి వేసుకుందాం. ఇప్పుడు మిక్సీకి వేసుకున్న ఇలా పౌడర్ అయిన తర్వాత
పల్లీలు వేసుకోవాలి. ఇలా వేసుకొని పొట్టుతో వేసుకుంటేనే బాగుంటుంది. వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. నాకు చేతులు ఖాళీ లేవు కాబట్టి మిక్సీ పట్టిన తర్వాత చూపిస్తా. ఒకసారి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి ఇలా కలయి తిప్పుకొని మళ్ళీ ఒకసారి చిన్న ఒక తిప్పుడు అలా తిప్పుకుంటే ఇప్పుడు పల్లీల పొడి, పల్లీల పొడిలోకి వెల్లుల్లిపాయలు వేసుకొని ఒకసారి అలా. ఇప్పుడు కొంచెం బెల్లం కావాల్సిన వాళ్ళు బెల్లం వేసుకోవచ్చు. ఎక్కువ కారం తినలేము, బెల్లం తినగలము అనుకునే వాళ్ళు బెల్లం వేసుకొని మిక్సీ పట్టుకోవచ్చు. కొంచెం తీయగా కారంగా బాగుంటుంది అన్నంకి. ఇప్పుడు పల్లీల పొడి రెడీ. ఇది ఎన్ని రోజులైనా బయట నిల్వ ఉంటుంది. రైస్లోకి నెయ్యి వేసుకొని వేడి అన్నంలో నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే ఏ కూర అవసరం లేదు. సూపర్ టేస్ట్ ఉంటుంది, బాగుంటుంది. పల్లీల పొడి రెడీ. నెయ్యి వేసుకొని వేడి అన్నంలో కమ్మగా తినచ్చు. ఈరోజు వీడియో పల్లీల పొడి, కొబ్బరి పొడి. ఈరోజు వీడియో ఇంతేనండి. థ్యాంక్ యూ.